ఇది తప్పు కాదా అత్తయ్య? మీరేమైనా చెప్పండి, మేము వింటాం. నా కొడుకు జీవితం గురించి మీరు నిర్ణయం తీసుకునే ముందు. మీనా, అది అది కాదు అత్తయ్య. జాను, నేను పెళ్లి గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా. రవి, నేనిప్పుడు నీ పెళ్లి అని చెప్పానా? ఆ, కొంచెం ఓపిక పట్టండి. నేనేం చెప్తున్నానో ముందు వినకుండానే ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే ఏంటర్థం? మనం ప్రతి సంవత్సరం 10 జంటలకి సామూహికంగా పెళ్లిళ్లు జరిపిస్తాం. అది జరిపించడానికి తేదీ ఫిక్స్ చేశాను. ఓ, రేపే ఆ ఫంక్షన్ జరిపించాలని నేను నిర్ణయించుకున్నాను. దానికి చెయ్యాల్సిన పనులు అందరూ కలిసి చెయ్యండి అని చెప్పడానికే మీ అందరినీ పిలిపించాను. అమ్మయ్యా, నేను ఎందుకో ఏంటో అని భయపడిపోయాను తెలుసా? ఏమనుకున్నావు? లేదు, రవి పెళ్లి అంటే మనకి చాలా పనులుంటాయి కదా అత్తయ్య. అర్జెంటుగా చేసేయాలంటే కష్టం కదా, అదే. ఇది మనింట్లో జరగబోయే పెళ్లి కాబట్టి అందరూ ఒక్కొక్క బాధ్యత తీసుకుని పక్కాగా పనిచెయ్యాలి. బంగారి, రవి, మీ ఇద్దరిదే మొత్తం ఫంక్షన్ తాలూకా బాధ్యత. ఇందులో ఎలాంటి ఇబ్బంది రాకుండా అంతా చక్కగా జరగాలి. అలాగే ఝాన్సీ అమ్మా. జాను, నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు కదా, ఇదెందుకు సింపుల్ గా చేయాలి? ఊరంతా తెలిసేట్టుగా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేద్దాం. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. ఇది ఎంతో మందికి మనం చేసే సాయం. దాన్ని ప్రచారం చేసుకోకూడదు. ఝాన్సీ అమ్మా, ఇదెందుకు మనం ప్రచారంలో చూడాలి? ఇదొక మంచి విషయం. ఇది మనం చేస్తున్నామని నలుగురికి తెలిసేటట్టు చేస్తే అది చూసి పోటీ పడడం కోసమైనా ఇంకొకరు ఒక మంచి పని చేస్తారు కదా. సరే బంగారి, నీకు ఎలా చేయాలనిపిస్తే అలాగే చెయ్యి. అన్నా, 60 మందికి భోజనాలు రెడీ చేయాలి. దేనికి లోటు రాకుండా పక్కాగా రెడీ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. మేడం, పెళ్లికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాము, బండిలో ఉన్నాయి. అవన్నీ స్టోర్ రూమ్ లో దించేసేయండి. అలాగే మేడం. బంగారి, ఏంటి నిల్చునున్నావు? కూర్చుందు కాని రా కూర్చో. కమాన్ సిట్. ఏంటి సార్, పర్వాలేదు. సిట్ డౌన్. అయ్యో, చెమట్లు పట్టాయి చూడు. ఏసీ వేసుకున్నా చెమట్లు పడుతున్నాయి నీకు. ఇప్పుడు ఓకేనా? సార్, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? పర్వాలేదులే, ఇందులో ఏముంది? అదిగో ఫోన్ వస్తుంది చూడు. హలో, చెప్పండి అన్నా, ఎక్కడున్నారు? వచ్చేసారా? ఇంటి ముందే ఉన్నానమ్మా. అవునా, వచ్చేసారా? సరే, మీరు అలాగే లోపలికి రండి, నేను బయటకు వస్తాను. సరేనమ్మా. సార్, చాలు సార్. సార్, ఏంటి బంగారి? ఏయ్, ఏంటి సార్ ఇది? బాగా ఎండగా ఉంది కదా. మీకు అనిపించట్లేదా? ఇది చాలా ఓవర్ సార్. ఎండ మరీ ఎక్కువగా ఉంది కదా, మళ్ళీ నువ్వు ట్యాన్ అయిపోతావు. సార్, పోండి సార్. ఏం కాదు, ఉండనీలే, హాయిగా పని చేసుకో నువ్వు. సార్, ఇక్కడ నీడగానే ఉంది కదా. పెళ్లి పనులు లోపల బోలెడన్నున్నాయి, మీరు వెళ్ళండి సార్. ష్యూర్? ఓకే. నేను లిస్ట్ రాసి పంపించినవన్నీ తీసుకుని వచ్చారు కదా? అన్ని తీసుకొచ్చానమ్మా. జాగ్రత్తగా దించి లోపల పెట్టేసి. సరేనమ్మా.
పెట్టండి. వీటిని ఆ సైడ్ తగిలించండి. అలాగే మేడం. ఝాన్సీ అమ్మ ఇలా చెప్పారో లేదో అది కాళ్ళకి చక్రాలు కట్టుకొని పరిగెడుతోంది. ఏదో దీనింట్లో ఫంక్షన్ అన్నట్టు హడావిడి చేస్తోంది. మీనా, మనం వెళ్ళట్టుగా కనుక లేమే అనుకో, నీ కథ అయిపోతుంది, నా కూతురి భవిష్యత్తు కూడా అయిపోతుంది. ఏయ్, జరగండి 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 జరగండి. బంగారి, హ? ఇదిగో వేడివేడి కాఫీ. ఎందుకు సార్? కాఫీ ఎందుకు ఇస్తారు? తాగడానికే కదా. తీసుకో బంగారి, ఇదిగో తాగు. థ్యాంక్స్ సార్. నో ప్రాబ్లం. చూసావు మీనా? బంగారి తాగు, చల్లారిపోతుంది. వదినా, మీరు అసలు ఏమాత్రం కంగారు పడకండి. దీని సంగతి నేను చూసుకుంటాను. అన్నా, ఇవన్నీ తీసి కొంచెం ఆ సైడ్ తగిలించేయండి. సరే మేడం. ఓకే, వస్తాను సార్. వదినా దాని వెనకే వెళ్తున్నాడు. ఛే! రవి సార్, చెప్పు. మీరు లండన్లో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీని బాగా మిస్ అయ్యారా? లేదే. మరి లండన్లో మీరేం చేసేవారు? కాలేజ్కి వెళ్తాను, తర్వాత రూమ్కి వెళ్తాను, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, అంతే. వేరే ఏం చేసేవారు కదా? వేరే ఇంకేముంటుంది, ఇదే నా రొటీన్. సరే, మీకు లండన్ నచ్చిందా లేక ఇక్కడ నచ్చిందా? మొదట్లో నాకు లండన్ అంటేనే ఇష్టం ఉండేది. ఈ ఊరు వదిలి మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతానా అని రోజు దానికోసం తప్పించేవాడిని. అదంతా నీకు తెలుసు కదా. ఇప్పుడు నన్ను ఎవరైనా కంపెల్ చేసి లండన్కి పొమ్మని చెప్పినా కూడా నేను వెళ్ళను. ఎందుకంటే ఇక్కడ ఉండటమే నాకు బాగా నచ్చింది. ఎందుకు రవి సార్? ఎందుకనేది నీకు కారణం తెలీదా? తెలీదే. ఆహా. ఓ, అర్థమైంది. ఫ్యామిలీతో అటాచ్ అయిపోయారు కదా, అందుకే మీకు ఇక్కడే ఉండడం నచ్చింది. అది మెయిన్ రీజన్ కాదు. నా బంగారి ఇక్కడే ఉంది కదా, అలాంటప్పుడు నేను ఇక్కడే ఉండాలి కదా. నీకు దూరంగా నేను అసలు ఉండలేను బంగారి.